అందరికీ నమస్కారము. ఈ రోజుల్లో ఇద్దరు స్నేహితులు కలిసినా కానీ, ఇద్దరు బంధువులు కలిసినా కానీ, వాట్ ఆర్ ద డెవలప్మెంట్స్ అని ఒక సబ్జెక్ట్ మాట్లాడతారు. డెవలప్మెంట్స్ అంటే నథింగ్ మోర్ దాన్ ఏ ఫైనాన్షియల్ డెవలప్మెంట్. ఫైనాన్షియల్ డబ్బు ఎంత సంపాదిస్తున్నావు, ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఎంత వస్తుంది, నీకు కారు ఉందా, ఫ్లాట్ ఉందా, నీ పిల్లలు ఏం చదువుకుంటున్నారు, ఇవన్నీ చర్చకొస్తాయి. అయితే ఎదుగుదల అనేది దాన్ని గ్రోత్ జీవితంలో ఎవరైనా కానీ మొదట వారి జీవితాన్ని స్టార్ట్ చేస్తే వివాహం చేసుకున్న తర్వాత మొదట కొద్ది రోజులు కొన్ని ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఆ తర్వాత వారి అదృష్టం బాగుండి కష్టపడి డబ్బు సంపాదించుకొని మంచిగా ఏదైనా వ్యాపారం కానీ మంచి ఉద్యోగం కానీ చేస్తే లగ్జరీస్ ముందు నీడ్స్ కావాలి. నీడ్స్ అయినాక ఆ తర్వాత లగ్జరీస్ గురించి ఆలోచించాలి. అయితే ఈ కాలంలో ఎలా అయిపోయిందంటే భారతదేశంలో పూర్ క్లాస్ తక్కువైపోయింది, మిడిల్ క్లాస్ పెరుగుతుంది. రిచ్ క్లాస్ అనేది రిచ్ క్లాస్ లాగానే ఉంది. ఈ మిడిల్ క్లాసులు కూడా ఎట్లా ఉందంటే లోయర్ మిడిల్ క్లాస్కి వచ్చేసింది. ఈరోజు మిడిల్ క్లాస్లో ఉన్నవాళ్ళు కార్లు కొంటున్నారు, ఇళ్ళు కొనగలుగుతున్నారు. ఎందుకంటే ఉద్యోగాలు అటువంటి టైప్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ మంచి డబ్బులు సంపాదించుకోగలిగే జాబ్స్ మార్కెట్లో ఉన్నాయి భారతదేశంలో. అయితే ఆ డబ్బును ఎలాగంటే మధ్యతరగతి కుటుంబీకులు కొంత ఖర్చులు పెంచుకోవడం అంటే మామూలు రొటీన్ కంటే ఒక 10%. వాళ్ళకి ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి కదండి. ఇప్పుడు పోయే కొద్దీ మీరు చూడండి, భారతదేశంలో పేద అనేది తక్కువైపోతుంది, లోయర్ మిడిల్ క్లాస్ తక్కువైపోతుంది. ఓన్లీ ఒక మిడిల్ క్లాస్ అని ఉంటుంది. మీరు చూడండి, ఎక్కువ షాపింగ్ మాల్లలో వెళ్తే ఎక్కువగా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. కార్లు కొనేదానికి కానీ అప్పన్నా చేసుకుంటారు. అయితే నేను అనేది ఏంటంటే ఎదుగుదల అనేది ప్రతి మనిషి యొక్క ఆలోచన అనమాట. ఈ ఆలోచనలో వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నప్పుడు మేము కష్టపడ్డాము, ఏదో సంపాదన వస్తుంది, పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మంచి కాలేజీలో చదివించాలి, మంచి ఇంజనీరింగ్ చదివించాలి, మెడిసిన్ చేయించాలి. ఇప్పుడు ఒక 40 సంవత్సరాల కింద ఏ బ్యాంకు లోన్లు ఇచ్చేటివి కాదు, ఎడ్యుకేషన్ లోన్లు. ఇప్పుడు ఇది ఒక అడ్వాంటేజ్ ఏమైపోయిందంటే భారతదేశంలో ఎవరన్నా విదేశాలకు వెళ్ళి చదువుకొని అక్కడ ఉద్యోగాలు చేసి కొంత డబ్బు సంపాదించి భారతదేశానికి పంపిస్తే ఫారెన్ రిజర్వ్ ఉంటుందని భారతదేశమే ప్రభుత్వము ఎంకరేజ్ చేస్తుంది. సరే, ఆ విషయం పక్కన పెడితే మంచి కాలేజీలు ఏవైతే ఉన్నాయో మేనేజ్మెంట్ స్కూల్స్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అటువంటి వాటిల్లో కూడా చదువుకునేదానికి ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నారు. అలాగే వీళ్ళు ఏదైతే సక్రమంగా వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినవి వాడుకొని డెవలప్ అయితే అదే ఒక పెద్ద వాళ్ళ అచీవ్మెంట్. ఇక కొంతమంది ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉంటారు. బ్యాంక్ లోన్లు తీసుకొని వ్యాపారాలు పెట్టి లాస్ అయిపోయి ఉండలేక చాలామంది ఇండస్ట్రియలిస్టులు విదేశాల్లో పోయి దాక్కుంటున్నారు. వాళ్ళని తీసుకురావాలంటే అక్కడి చట్టాలు ఒప్పుకోవు. ప్లస్ వీళ్ళు ట్రై చేసినా కానీ వాళ్ళంతా ఈజీగా దొరకరు. దానికంటే ఇదే నయము. కాకపోతే ప్రభుత్వం ఏంటంటే
మంచి మంచి స్కీమ్స్ అయితే తీసుకొస్తుంది. కొన్ని విషయాలు ఏంటంటే భారతదేశం ఇంకా అభివృద్ధి చెందాలి అంటే నేను రిజర్వేషన్ల గురించి మాట్లాడను, కాకపోతే ఒక్క విషయం గురించి మాట్లాడతాను. ఎవరికైతే ఈ రిజర్వేషన్లు అనేది 75 సంవత్సరాల తర్వాత కూడా కులం బేసిస్ మీద కాకుండా ఆర్థికంగా ఎవరైతే వీక్గా ఉన్నారు, ఫైనాన్షియల్లీ వీక్ ఉన్నారో అటువంటి వాళ్లకు రిజర్వేషన్లు కానీ ఏమన్నా అది కూడా కొద్ది కాలానికి ఇంట్లో ఒక జనరేషన్ ఒక పర్సన్కి ఇవ్వాలి. ఆ తర్వాత న్యాచురల్గా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, ఎస్టాబ్లిష్ అవుతారు. అయితే ఏళ్ల కొద్దీ ఇలాగా చేసుకుంటూ పోతుంటే సమాజంలో ఏమవుతుందంటే కొంతవరకు వాళ్ళకు ఒక విధమైన అరే చూడబ్బా ఎప్పుడు వాళ్ళకే రిజర్వేషన్లు. ఈ రిజర్వేషన్లు అనేది అప్పట్లో ఆ పరిస్థితి ప్రకారం 5 ఏళ్ళని పంచవర్ష ప్రణాళికలు పెట్టారు. తర్వాత ఈ రాజకీయ నాయకులు ఏం చేశారో మీకు తెలుసు. ఈ 5 ఏళ్ళు పోయి 75 ఏళ్ళు అయిపోయింది. సరే, అది వదిలేసేయండి. ఈరోజు భారతదేశంలో ఎవరు రిజర్వేషన్స్ స్కాలర్షిప్లు ఎవరు మాట్లాడడం లేదు. ఎందుకంటే బ్యాంకులు లోన్లు ఇస్తున్నారు. వాడికి టాలెంట్ ఉంటే విదేశాలకు వెళ్తున్నాడు, అక్కడ చదువుకుంటున్నాడు, ఉద్యోగం సంపాదించుకుంటున్నాడు, తల్లిదండ్రులు కొంత డబ్బులు పంపిస్తున్నాడు, ఒక 2-3 ఏళ్ళ ఇల్లు కట్టుకొని తల్లిదండ్రులను ఉంచి సంతోషంగా ఉంచుతున్నాడు. అదే కాకుండా ఇంకొకటి విదేశాలకు వెళ్ళి కొద్ది రోజులు వ్యాపారాలు చేసి మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టి ఇక్కడి నుంచి ఇది కార్పొరేట్ ఆఫీస్గా పెట్టి అదొక బ్రాంచ్ ఆఫీస్ లాగా మొత్తం గ్లోబ్ అంటే ప్రపంచవ్యాప్తంగా భారతీయులు చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే భారత యువతి యువకులకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ అండ్ స్కిల్స్ మీద మెయిన్గా. ఎప్పుడు పూర్వం అంటే అప్పుడు ఉండే ఉద్యోగాలే తక్కువ, అప్పట్లో ఉన్న ఉద్యోగాలు ఇప్పుడు లేవు. అప్పటి సమస్యలు వేరే, ఇప్పటి సమస్యలు వేరే. ఇప్పుడు అన్ని విధాలుగా అంటే కొంతవరకు పాశ్చాత్య సంస్కృతి వచ్చింది. రావడం తప్పు కాదు, కానీ ఆ పాశ్చాత్య సంస్కృతిలో మునిగి చెడిపోతే మాత్రం తప్పు. కానీ నాకు తెలిసి భారతీయులు ఈ పాశ్చాత్య సంస్కృతితో డిస్టర్బ్ అయ్యి కానీ చెడిపోయిన వాళ్ళు శాతం తక్కువనే అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే కొన్ని అలవాట్లు కొన్ని ఇవి వచ్చాయి, దానివల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు. అయితే ఎదుగుదల అంటే మనిషికి ఇదే కాదు, ఆధ్యాత్మికంగా కూడా కొంతవరకు ఎదుగుదల ఉండాలి. ఇప్పుడు మీరు ఏదో మద్యం సేవిస్తే ఏదో కొద్దిసేపు ఉంటుంది. అదే మీరు విహారయాత్రలకు వెళ్ళి అక్కడ ఆలయాల్లో జరిగినది, తర్వాత ఇంకా వేరే చారిత్రాత్మక ప్లేసెస్కి వెళ్తే మీకు అక్కడ ఏం జరిగింది, మన భారతదేశం చరిత్ర ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి మనిషికి ఉల్లాసంగా, శాంతంగా, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ వ్యక్తి మంచి ఆహారం తీసుకుంటూ గ్రోత్ అనేది అంటే ఎదుగుదల అనేది ఏ విషయాల్లో ఉండాలంటే ఆరోగ్య విషయంలో స్పిరిచువల్గా ఉండాలి, ఫిజికల్గా కూడా బాగా ఉండాలి, తర్వాత మానసికంగా కూడా. మీరు మానసికంగా సరిగ్గా లేకుంటే మీరు ఏమి పనులు చేయలేరు, ఈ చాదస్తం వచ్చేస్తుంది. కాబట్టి నేను అనేది బీ ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ ఫిట్ అండ్ స్పిరిచువల్లీ ఫిట్ అండ్ మెడికల్లీ ఫిట్. ఇదే ఎదుగుదల.
డబ్బు ఉంటే ఏం కాదండి, డబ్బుతో ఏది కొనలేము. డబ్బుతో మీకు నిద్ర వస్తుందంటే నేను నమ్మను. మళ్ళా తర్వాత ఏంటంటే మనము మనమున్నంతసేపే ఈ డబ్బును చూసి మురిచిపోతాము. ఆ తర్వాత ఈ డబ్బు మాది ఎవరితో రాదు. అయితే ఆ సంపాదించిన డబ్బును కూడా సద్వినియోగం చేసి సమాజానికి ఉపయోగపడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇదే పెద్ద ఎదుగుదల అండ్ గ్రోత్. జై హింద్, జై భారత్.